7 మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. మళ్ళీ లేట్ అయింది సజెషన్స్ వీడియో, ఏమనుకోకండి. అన్నీ అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది, అంతే కదా. ఎనివే, హీరో క్యారెక్టర్ అండ్ యాక్షన్తో హై అయ్యే సిరీస్తో పాటు అడ్డుగా ఎన్నేసినా కానీ గుండ్రంగా తిరిగి వచ్చే కర్మ వరకు థ్రిల్ ఇచ్చేవి, ఎమోషన్కి గురి చేసేవి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఇచ్చేవి, ఇలా సూపర్ ఇంట్రెస్టింగ్తో హుక్ చేసేవి ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. ఇంకా రాబోయే ఇలాంటి సజెషన్స్ వీడియోస్లో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నోవోకేన్. నెంబర్ 7, ఇది పెయిన్ తగ్గడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది మెడికేషన్. టైటిల్కి తగ్గట్టే హీరోకి ఒక జెనెటిక్ డిజార్డర్ వల్ల పెయిన్ ఉండదు. ఇక ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ని దొంగలు తీసుకెళ్తే నెక్స్ట్ ఏం చేశాడనే స్టోరీ. మరీ సీరియస్గా చూడాల్సిన సినిమా కాదు, ఒకలాంటి ఫన్ రైడ్ అనుకోవచ్చు. ఫస్ట్ 30 minutes డైలాగ్స్, స్టోరీ సెటప్ ఎలా ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్యాంక్ రాబరీ, తర్వాత యాక్షన్ తోటి ఫిల్ అవ్వడం చూడొచ్చు. ఆ పెయిన్లెస్ ఎఫెక్ట్ వల్ల అండ్ హీరో రియాక్షన్స్కి యాక్షన్ అక్కడక్కడ గోరీగా ఉంటుంది. అలాగే మధ్యలో ఒక ట్విస్ట్. సూపర్ హీరో టైప్లో ఇలాంటి కాన్సెప్ట్స్ చూసుంటాం, కానీ ఇలా రియలిస్టిక్ యాక్షన్ తోటి తీసిన అతి కొద్ది వాటిల్లో ఇదొకటి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 6, యూ సీజన్ 5. యాంటీ హీరో క్యారెక్టర్కి లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ లాంటి ఎలిమెంట్స్ కలిపితే వచ్చిందే ఈ యూ సీజన్. మొత్తానికి ఈ సీజన్ 5 ఫినాలేతో స్టోరీ ఎండ్ చేశారు. కేట్తో మ్యారేజ్, లాక్వుడ్ ఫ్యామిలీ డైనమిక్స్, లైబ్రరీలో సీక్రెట్ రిలేషన్షిప్ ఎక్సెట్రా, వీటితో మెయిన్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫినాలే కాబట్టి ప్రీవియస్ సీజన్స్లోని క్యారెక్టర్స్ కానీ విషయాలు కానీ ఇంటర్ కనెక్ట్ అవ్వడం చూడొచ్చు. సీజన్ 4 ఎండింగ్కే మనకు ఐడియా వచ్చేస్తుంది జో పూర్తిగా వైలెంట్గా మారిపోతున్నాడు అని. ఇక అలాంటిదే కాస్త ఇక్కడ కూడా చూస్తాం. కొన్ని చోట్ల దీనికి ఎందుకు అంతగా రాద్ధాంతం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా చూసిన రూటెడ్ యాంటీ హీరో క్యారెక్టర్ని విలన్గా షిఫ్ట్ చేస్తున్నట్టు. క్లైమాక్స్కి అదే జస్టిఫికేషన్ అనుకున్నారేమో మేకర్స్. మొత్తానికి తన లైఫ్లో లవ్ ఆఫ్ లైఫ్ దొరికిందని జో గోల్డ్బర్గ్ అనుకునే టైంలో ట్విస్ట్ తగులుతూ ఉంటాయి. మొత్తంగా 10 ఎపిసోడ్స్లో అక్కడక్కడ రిపీటేటివ్ అయ్యి కొంచెం స్లో అయినా మెజారిటీ ఎపిసోడ్స్లో ఫ్లో బాగానే మెయింటైన్ చేశారు. ఎంతైనా సీజన్ 2 అండ్ సీజన్ 3 ఇచ్చిన కిక్కే వేరు. జోకి సరిపడా క్యారెక్టర్ లవ్ క్వీనే. యూ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, గాన్ గోల్స్ ది లాంగ్ ఐలాండ్ సీరియల్ కిల్లర్. ఏదో మిస్టరీ డాక్యుమెంటరీలా ఉంది. ఏంటా అని స్టార్ట్ చేశా, బట్ మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు. కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా పనికిరావు, అంత బాగుంటుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ. అయినా అది నిజమే, ఈ మధ్య కొంతవరకు సినిమాల కంటే డాక్యూ సిరీస్లే సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఫస్ట్ థింగ్, సోది ఉండదు, అనవసరపు మాటలు ఉండవు. ది లాంగ్ ఐలాండ్ సీరియల్ కిల్లర్ విషయానికి వస్తే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ భలే హుక్ చేసింది. 2010 నాటి టైం కేసు కావడంతో సీసీటీవీలు అంతగా రాని టైంలో ఒక పాపులర్ కేస్ అండ్ ఇన్వెస్టిగేషన్ని ఎలా తీసుకెళ్లారు పోలీసులు, అండ్ అది ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందనే షాకింగ్ థింగ్. అసలు ఆ కేసులో దాగున్న పజిల్ ఏంటో, దాని సొల్యూషన్ ఏంటి అనేది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టెక్నాలజీ, నైట్ లైఫ్, హడావుడి బ్రతుకులు లేని పాత రోజుల్లో క్రైమ్స్ అసలు ఎలా ఉండేవి, వాటిని ఛేదించడానికి, ఇంకా వాటిని ఓకే చేసి ప్రాసెస్ చేయడానికి డిపార్ట్మెంట్ ఎంత శ్రమించిందనేది కల్లారా చూడొచ్చు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, వన్ లైఫ్. ట్రూ స్టోరీ నుంచి బేస్ చేసుకొని తీశారు ఈ మూవీని. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చెకోస్లోవాకియాలో ఉన్న పిల్లల్ని బార్డర్ దాటించి లైఫ్ ఇచ్చిన నిక్కీ అనే పర్సన్ చేసిన స్ట్రగుల్ చుట్టూ తిరుగుతుంది. అప్పటి స్టోరీ అండ్ అలాగే 40 years తర్వాత ఇలా 2 different టైం పీరియడ్స్ చూపిస్తారు. నిక్కీ పర్స్పెక్టివ్ నుంచి ఇంకా ఎక్కువ మందిని కాపాడలేకపోయాననే చిన్న రిగ్రెట్ కూడా ఉంటుంది. కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. అలా మొత్తంగా హార్ట్ టచింగ్ స్టోరీని ఇన్స్పైరింగ్గా మంచి స్క్రీన్ ప్లేతో తీశారు. మీరు అక్షయ్ కుమార్స్ ఎయిర్ లిఫ్ట్ అనే మూవీ చూసే ఉంటారు, ఎక్సలెంట్ ఉంటుంది కదా. సేమ్ కైండ్ ఆఫ్ రెఫ్యూజీ హెల్ప్ మూవీ ఇది. అలాంటి కాన్సెప్టే అండ్ ట్రూ స్టోరీ కూడా. తాను హెల్ప్ చేయలేకపోయిన వాళ్ళు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఎంతమంది చనిపోయారో తెలిసాక అప్పుడు అర్థమవుతుంది తన హెల్ప్ ఎలాంటిదో. ఇలా కొన్ని సీన్స్ హైలైట్ అవుతాయి. అలాగే లాస్ట్లో కొన్ని సర్ప్రైజెస్ చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3, బ్లాక్, వైట్ అండ్ గ్రే. ఇందాక డాక్యుమెంటరీస్ దగ్గర కొన్ని సినిమాలు కూడా సరిపోవని చెప్పా కదా ఎంగేజింగ్ నేరేషన్ వైజ్. దీని విషయంలో అయితే కొన్ని మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కూడా సరిపోవు. ట్విస్ట్లు, షాకులు, జలక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ సూపర్ ఉంటాయి. చూసే మనం కాదు కదా, డాక్యుమెంటరీ తీసిన పర్సన్ కూడా రాబోయే ట్విస్ట్ని ఊహించలేదంటే అర్థం చేసుకోండి ఆ ట్విస్ట్ ఎలాంటిదో. ఇది చూస్తుంటే డాక్యుమెంటరీలా ఉండదు, క్రైమ్ థ్రిల్లర్ మూవీలాగా ఉంటుంది. బికాస్ రీక్రియేట్ చేశారు యాక్టర్స్ తోటి. సో డాక్యుమెంటరీ ఫీలింగ్ అస్సలు రాదు. ఎక్కువ చెప్పట్లేదు దీని గురించి, బికాస్ స్పాయిలర్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మేడ్ డాక్యుమెంటరీ ఆన్ అన్సాల్వ్డ్ కేస్ అని చెప్పొచ్చు. ఇదైతే తెలుగులో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, కర్మ. ఈ 6 episodes మినీ సిరీస్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఏమైద్దో ఎవ్వరూ చెప్పలేరు టైప్ అనమాట.
వచ్చినప్పుడే చూసుంటే లాస్ట్ వీడియోలోనే వచ్చేది, బట్ డిలే అయ్యింది. చూసే కనిపించింది ఎన్నాళ్ళు ఎందుకు డిలే చేశానా అని. అంత గ్రిప్పింగ్, సస్పెన్స్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కొద్దిసేపు చాలు లాగేసిద్ది. ఇక తర్వాత రాబోయే ఈవెంట్స్, ప్రొసీడింగ్స్కి హుక్ అయిపోవాల్సిందే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, దూల తీర్చిద్ది. ఎస్, ఇది చూస్తే అదే అనిపిస్తుంది. కోరికల్ని పుష్ చేసుకుంటూ పోతే ఎంత దూరం వెళ్తుంది లైఫ్, దాంట్లో చిక్కుకొని లైఫ్ ఏ విధంగా అయ్యిద్దో ఇక్కడ చూడొచ్చు. 6 పర్సన్స్ లైఫ్స్ కొన్ని థింగ్స్ వల్ల అప్సైడ్ డౌన్ అయ్యి ఎంత డీప్గా వెళ్ళి ఇందులో ఉంటుంది. స్టోరీ లైన్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా షార్ప్గా ఉంటాయి. ఒకలాంటి టెన్షన్ ఇస్తూ హ్యూమన్ నేచర్ యొక్క రియాలిటీ చూపిస్తూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ని కూర్చోబెడుతుంది. ప్రతి క్యారెక్టర్కి, సబ్ప్లాట్కి ఒక మీనింగ్ఫుల్ పర్పస్ ఉంటుంది. సిరీస్ స్టార్టింగ్లో ఎందుకు ఇలా ఉన్నారు, ఏమైందని అనుకుంటాం, బట్ వెళ్ళే కొద్దీ కంక్లూషన్స్తో లూజ్ ఎండ్స్ అన్నీ సాల్వ్ చేసి కనెక్షన్స్తో పెద్ద సాటిస్ఫాక్షన్ ఇస్తారు. థ్రిల్కి థ్రిల్, సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్కి సర్ప్రైజ్, ట్విస్ట్లకి ట్విస్ట్, సస్పెన్స్కి సస్పెన్స్, ఎంగేజింగ్ నేరేషన్ ద్వారా ఎంగేజ్ చేయడం అన్నీ పుష్కలంగా ఉన్నాయి కర్మలో. తమిళ్లో డబ్ చేశారు కానీ అదేంటో తెలుగులో చేయలేదు. నేనైతే కొరియన్లోనే చూశాను. మీ ఇష్టం, కొరియన్ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా పర్లేదు, బట్ మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 1, వీక్ హీరో క్లాస్ 1. నార్మల్గా డైలాగ్ ఏంటంటే, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కానీ ఇక్కడ ఏమనాలంటే, వాడిని అలా వదిలేయండిరా, ఎవరో కెలక్కండ్రా అని. మన హీరో క్లాస్లో టాప్, చదువు తప్ప ఇంకోటి తెలీదు, ఎవరితో మాట్లాడు, ఎప్పుడు ఒకే ఫేస్. బికాస్ వాడి లైఫ్లో ఇంకో హ్యాపీనెస్ అంటూ లేదు. ఒంటరితనం, సాడ్నెస్, ఇంటర్నల్ సఫరింగ్, ఇలా ఇవన్నీ చిన్నతనం నుంచే ఉంటాయి. అలాంటి మనోడు లైఫ్లో కొన్ని న్యూ థింగ్స్ చూస్తాడు, నవ్వటం, ఏడవటం లాంటివన్నమాట. అలా ఎలా అంటే, మనోడి క్లాస్లో బుల్లింగ్ చేసి కొంతమంది ఎదురవ్వటం వల్ల. బేసిక్గా మనోడు ఎలాంటోడంటే, చెప్తాడు వినలేదనుకో, కొంచెం రఫ్గా చెప్పాలని ట్రై చేస్తాడు వాళ్ళకి. అది కూడా అవ్వదు అనుకున్నాడు అనుకో, వాడిలోంచి ఒక మెంటల్ పిక్చర్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఏది దొరికితే అదే. ఇక జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, రాడ్ దొరుకుతుంది, వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయగలరు. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఎగ్జాక్ట్లీ మనోడు అంతే. సెంట్రిఫికల్ ఫోర్స్ అని, ఎనర్జీ అని, క్యాలిక్యులేషన్తో వేసి పడేస్తాడు. ఫిజికల్గా వీక్ అయినా కానీ ఎదురు ఎంఎంఏ ఫైటర్ అయినా, కరాటే కిడ్ అయినా, ఎదురు ఎలాంటి వాడు ఉన్నా సరే అస్సలు తగ్గడు. చావో రేవో అనే స్టేజ్కి వెళ్తాడు వాడిని కలిగితే మాత్రం. క్యారెక్టర్స్ నుంచి స్టోరీ లైన్, ఎమోషన్స్ వరకు అన్నీ సూపర్ ఉంటాయి. అట్ సమ్ పాయింట్ ప్రొటాగనిస్ట్ ప్రిన్సిపల్స్ కొన్ని సంజయ్ సాహులు అనిపించాయి, అది వేరే విషయం అనుకోండి. వీక్ హీరో క్లాస్ 1 టీవీ షోస్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టాప్ లీగ్ హీరో. అదేంటి వీక్ హీరో గురించి ఇప్పుడు చెప్తున్నావు, ఇది 2022లో కదా వచ్చిందని కొంతమందికి డౌట్ రావచ్చు. పాయింట్ ఏంటంటే, కొరియన్ స్ట్రీమింగ్ ఓటీటీలో 2022లోనే వచ్చింది, బట్ క్లాస్ 2 రిలీజ్ అవ్వబోతుందని తెలిసాక 1 మంత్ బ్యాక్ నెట్ఫ్లిక్స్ తీసుకొని వరల్డ్ వైడ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు క్లాస్ 2 కూడా వచ్చింది, అది మీ ఇష్టం. కానీ నాకైతే క్లాస్ 2 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ తప్ప మధ్యలో కొంత హెవీ డ్రాగ్ చేసిన ఫీలింగ్. లాస్ట్ ఎపిసోడ్ తప్ప మిగతా అంత కిక్ ఇవ్వలేదు. క్లాస్ 1 అయితే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెఫినెట్లీ క్లాస్ 1 చూడండి, మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి మరి సజెషన్స్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు ఇష్టమైనవి కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.